నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి దత్తపుత్రుడు అని నేను కాదనింది, స్వయంగా రక్తం పంచుకొని పుట్టినటువంటి తన సొంత చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిల గారు అన్నారు. ఎంత మాట అంటే, జనరల్గా ఒక వేలు పక్కన వాళ్ళ వైపు చూపించేటప్పుడు మిగిలిన 4 వేళ్ళు మన వైపు చూపించాదని ఎట్టంటారో, ఆ మాదిరి గతంలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని రా నాయనా అనిందే అనడం. ఏ విధంగా ఆ రోజు చెప్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లాస్ట్ స్టేజ్లోనూ ఈవెన్ అసలు పవన్ కళ్యాణ్ గారు, సిబిఎన్ గారు వీళ్ళు కలిసి పోటీ చేస్తారు అనే మాట అసలు ఈవెన్ జైలుకు పోయి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వకముందే కావాలని పర్సనల్ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఓపిక పట్టినాడు, అంత సహనంతో ఉన్నాడు. సరేలే పవన్లే అరుస్తూ ఉంటాయి, కుక్కలు అరుస్తూ ఉంటాయి అని చెప్పి, అందుకే ఆయన ఆ రోజున కూడా చెప్పు తీసి చూపించాడు. ఊరికి ఒక మనిషిని అనవసరంగా మాదలంటా ఉంటే అంత బాధ, అంత వేదన కలుగుతుంది. ఈ మాదిరి ఇట్లాంటి ఎపిసోడ్లన్నీ మనం చూసాం. ఏ విధంగా అయితే అంటే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా గ్యాప్ ఉండేదన్నమాట. వాళ్ళు కలవక ముందు ఏదేమైనా కూడా కలిశారు. కలిసిన తర్వాత దత్తపుత్రుడు అనే మాట అనాలంటే వాళ్ళ వెనుకల్లో వణుకు పుట్టేటువంటి పరిస్థితులు దాపరించాయి, మనం స్వయంగా చూస్తున్నాం. ఇప్పుడు షర్మిల గారు ఏ మాట అయితే అంటున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి దత్తపుత్రుడు అని చెప్పి వీళ్ళు ఏ విధంగా తీసుకుంటారో అది ఖచ్చితంగా వేచి చూడాలి. ఎందుకంటున్నామా అంత సింపుల్గా, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉపాధి హామీ ఈ పథకాన్ని మన రాష్ట్రంలో అద్భుతంగా అమలు చేసేవాడు. అది ఎవరోననే కాదన్నా కూడా నిజం అనేది ఉండాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచి కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ ఇష్టానుసారము డీబీటీ ద్వారా మేము వాళ్ళకి డబ్బులు వేస్తున్నాం, వీళ్ళకి డబ్బులు వేస్తాం అని చెప్పి దాన్ని సైడ్ లైన్ చేసేస్తా అందిన కాడికి తినడానికి ప్రయత్నం చేసేశారు. అది కూడా ఆవిడికి కడుపులో మంట ఉన్నది, అక్కసు ఉన్నది. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారసుడైతే ఆయన ఏదైతే కలలు కన్నాడో, ఆయనకి ఏవైతే ఆశయాలు ఉన్నాయో అవన్నీ తీర్చాల్సినటువంటి బాధ్యత మన పైన ఉండాది కదా అన్నా అని చెప్పి ఆవిడ ఎన్నోసార్లు చెప్తూ వచ్చింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు వినలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి దత్తపుత్రుడు అని ఎందుకనిందంటే, చాలా చెప్పలేనని రీజన్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పినాడనమాట, మాకు మ్యాండేట్ ఇవ్వండి, మాకు 21 పైన ఎంపీలు ఇవ్వండి, మేము కేంద్రంలో ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళ మెడలు ఉంచుతాము, మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు తీసుకొస్తాము, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అసలు బీజేపీకి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున గ్యాప్ రావడానికి కారణం ఏంద్రా అంటే, ప్రత్యేక హోదా అనేటువంటి అంశము. దాన్ని పూర్తి స్థాయిలో క్యాచ్ చేసుకున్నటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు. అయితే వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అది ఎట్టబోయిందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చెప్పాలంటే, అక్క చెల్లెమ్మల ప్రేమలు ఏమైపోయినాయో, అవతాతల మనస్తత్వాలు ఏమైపోయినాయో అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మనసు ఏమైపోయిందో, ఆ ప్రత్యేక హోదాలే ఇంక ఏమీ లే. బీజేపీ వాళ్ళు అంటే వీళ్ళు అవునా అనేది వీళ్ళు ముందుకెళ్ళేది. ఆ రకంగా చూస్తూ వచ్చాం. ఇంకా కేంద్రంలో ఏదైతే వీళ్ళు చట్టాలు తీసుకొస్తారో ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారు సెల్యూట్ చెప్పేసాడు. కానీ రాష్ట్రంలో ఏమో రాజకీయం, మేము కేంద్రంతో సఖ్యతగా లేవని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఆ రోజున ఎవరైతే కొద్దిమంది ముస్లిమ్స్ బాధపడేటువంటి ఒక పరిస్థితి, ఏది కేంద్రంలో జరిగినటువంటి చట్టాలు, ఆ చట్టం ఏంటంటే వక్ఫ్ బోర్డు బిల్లు. దానికి ఏది టీడీపీ వాళ్ళు ఒకటి చెప్పారు, సార్ దీంట్లో ఈ సవరణలు చేయాలని చెప్పి పార్లమెంటులోనే చెప్పినారు. ఆ సవరణలు కూడా చేపించేశారు. అయితే కేంద్రాన్ని సపోర్ట్ చేశారు విత్ సవరణలతో చేపించి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బేషరతుగా కావాలనే ఆడ తక్కువ మెజారిటీ ఉన్నటువంటి ఆ లోక్సభలో ఏమో మేము దీనికి ఆపోజిట్ అని చెప్పినారు, ఇక్కడేమో రాజ్యసభలో పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసేశారు. అది అంటే దీన్ని 2 నాలుకల ధోరణి అంటారు. ఒక మాటలో చెప్పాలంటే బీజేపీకి అక్కడ సపోర్ట్ చేశారు. ఇంకా అనేక ప్రతి ఒక్క బిల్లుల్లో కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇదిగాక మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు ఎవరైతే రాధాకృష్ణన్ గారు వైస్ ప్రెసిడెంట్గా గెలిచారో అతనికి సపోర్ట్ చేసేటువంటి వ్యవహారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బేషరతుగా అసలు పోటీ చేస్తుంది. ఇటు సైడ్ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు పోటీ చేస్తున్నారు. ఇంకా తెలుగు వ్యక్తే పోటీ చేస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అటు జనసేన, టీడీపీ ఆడ ఎన్డీఏలో కూటమిగా ఉన్నది కాబట్టి వాళ్ళకి తప్పదు, ఖచ్చితంగా రాధాకృష్ణ గారికి సపోర్ట్ చేయాలో, వాళ్ళ రాజకీయ లైన్ వాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి ఏం పని, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళ వెనకలు పరిగెత్తేటువంటి పని పరిస్థితులు ఆ రకంగా దాపరిచాయన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి. ఈయన అటు కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మళ్ళీ ఇట్టే సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఇంకా
ఏదైతే బీజేపీ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి నిర్ణయాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అది తప్పు అని ఏలెత్తి చూపించినటువంటి దాఖలాలే లేవు. అంత ధైర్యం లేకుండా ఎట్లుండాది అని చెప్పి షర్మిల గారు ఈరోజు ఆశ్చర్యపోతున్నారు. మీరు రాజశేఖర రెడ్డి బిడ్డలము, అంత ధైర్యము, మాట తప్పము, మడం తిప్పననేటువంటి వ్యక్తి ఈ మాదిరి ప్రతి దానికి సరెండర్ అవ్వడం ఏంది? ఎందుకు సరెండర్ అవుతున్నాడు? ఒక మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ గారికి దత్తపుత్రుడు అయిండడం వల్లనే కదా అని చెప్పి షర్మిల గారు నిన్న మొన్న ఒక దీక్ష పెట్టి ఆ దీక్షలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఏదైతే అన్న వదిలిన బాణాన్ని అని చెప్పేటువంటి షర్మిల గారు స్వయంగా ఆ బాణము జగన్మోహన్ రెడ్డి గారి పైకి ఎక్కువ పెట్టడం అనేది విశేషం. ధన్యవాదాలండి.